వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. జీవితమనే మజిలీలో యేసయ్యలోనే ఉంది మజా, అసలైన మజా, నిజమైన మజా. జీవితమనే మజిలీలో యేసయ్యలోనే ఉంది మజా, అసలైన మజా, నిజమైన మజా. ఉన్నవాడు అనువాడు ఎల్లకాలం బులతోడు, మాట తప్పని మహారాజు, మార్పులేని దేవుండు. నా యేసయ్య మన యేసయ్య, అందరి యేసయ్య. నా యేసయ్య మన యేసయ్య, అందరి యేసయ్య. కృంగి ఉన్నావా, కుమిలి ఉన్నావా, కరకు నేలపై కూలి ఉన్నావా. కృంగి ఉన్నావా, కుమిలి ఉన్నావా, కరకు నేలపై కూలి ఉన్నావా. కనికరించే యేసయ్యా, కరుణ హస్తము చాపనుగా. చింత ఎందుకు ఓనేస్తావు, అందుకో మరి ప్రభు హస్తం. నా నేస్తమా యేసుని నమ్ముమా, చింతను వీడుమా. నా నేస్తమా యేసుని నమ్ముమా, చింతను వీడుమా. జీవితమనే మజిలీలో యేసయ్యలోనే ఉంది మజా, అసలైన మజా, నిజమైన మజా. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. సత్యం సత్యమే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఇద్దరు ధనవంతులని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇద్దరు ధనవంతుల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. మొదటి ధనవంతుడు మనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 18వ వచనం నుంచి 25 వరకు రాయబడి ఉంటుంది. అయితే ఈ ధనవంతుడు మొదటి ధనవంతుడు. ఇంకొక ధనవంతుడు ఎవరు అంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మనం చూస్తాం. ఈ ఇద్దరు ధనవంతుల నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మొదటి విషయం ఏంటంటే చూడండి, 18వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడినగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరైనా సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, అర్హత చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను నేను. యేసు విని,
నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. 23వ వచనం మనం చూసినట్లయితే, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము అని చెప్పాను. చూడండి, మొదటి విషయం ఏంటంటే మరి ధనవంతుడు ఆశ కలిగి ఉన్నాడు. ఎట్లాంటి ఆశ కలిగి ఉన్నాడంటే నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. అదే మనం చూస్తూ ఉన్నాం. సో యేసుప్రభు దగ్గరకు వచ్చి, యేసుప్రభువా నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడగడం మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడో యేసుప్రభు అన్న జవాబు ఏంటనంటే, నీవు వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, అట్లాగే నీ తల్లిదండ్రులను సన్మానించుము అన్నటువంటి ఆజ్ఞలు నీవు ఎరిగి ఉన్నావు కదా, అలాగే చేయాలని చెప్తాడనమాట. అయితే ఆ మాట చెప్పగానే ఆ యొక్క ధనవంతుడు ఏమంటాడంటే, ప్రభువా నేను ఇవి బాల్యం నుండియే చేస్తున్నాను ప్రభువా అంటాడనమాట. ఆ మాట మరి ఆ ధనవంతుడు చెప్పగానే మరి యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఓకే నీవు ఇవన్నీ చేస్తూ ఉన్నావు, అయితే నీలో ఇంకొకటి కొదువై ఉంది. ఏంటి అని అంటే, నీవు నీ ఆస్తి అంతటినీ కూడా అమ్మి బీదలకి ఇవ్వు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే మరి యేసు ప్రభు ఆ మాట చెప్పాడో, మరి ఆ మాట చెప్పిన మరుక్షణమే తాను తన ముఖంని చిన్నబుచ్చుకొని మరి వెంటనే వెళ్ళిపోవడం మనం చూస్తాం అన్నమాట. 22వ వచనం మనం చూసినట్లయితే, యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. సో నువ్వు ధనవంతుడిగా ఉన్నావు, అయితే నీ ఆస్తిని బీదలకిచ్చి నన్ను వెంబడించుము అని చెప్పడం మనం చూస్తాం యేసుప్రభు వారు. అలా చెప్పగానే 23వ వచనం మనం చూసినట్లయితే, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా. సో ఆయన వ్యసన పడడం మనం చూస్తాం. మరొక చోట రాయబడింది ఏంటంటే, తాను మరి హృదయంలో నొచ్చుకొని వెళ్ళిపోవడం మనం చూస్తాం. సో తను ఎట్లాంటి ఆశ కలిగి ఉన్నాడంటే, మరి నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు నన్ను వెంబడించమని చెప్పగానే వెంటనే మరి యేసుప్రభుని వెంబడించకుండా ఆ యొక్క మిక్కిలి ధనవంతుడు కాబట్టి ధనం మీద ఎక్కువ మక్కువ కలిగి యేసుప్రభు వారిని వెంబడించకుండా వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇతనికైతే నిత్యరాజ్యానికి వెళ్ళాలనే ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈ ఆశ కంటే ఎక్కువగా తనకున్నటువంటి ఒక దురాశ ఏంటంటే ధనం మీద ఎక్కువ దురాశ మనం చూస్తూ ఉన్నాం. సో తను నిత్య జీవాన్ని కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఒక ధనవంతుడైనటువంటి స్టోరీ. ఇంకొక ధనవంతుడి గురించి మనం చూసినట్లయితే, ఇంకొక ధనవంతుడు కూడా ఆశ కలిగి ఉన్నాడు. అది మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో ఆయన చూడగూరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. చూడండి, ఇంకొక ధనవంతుడు ఎవరనంటే జక్కయ్య అనేటువంటి పేరు గలవాడు. జక్కయ్య అనేటువంటి ధనవంతుడు. ఆ ధనవంతుడు ఎవరు అనంటే సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. ఇంకా చెప్పాలంటే ఆయన సుంకాన్ని మరి తీసుకునే వారందరిలో కల్లా ఆయనే పెద్ద, ఆయనే చీఫ్ అని అర్థం చేసుకోవాలి. సో ఆయన కూడా మరి ఒక ఆశ కలిగి ఉన్నాడు. యాక్చువల్లీ ఆయన ఎట్లాంటి వాడు మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది 8వ వచనం మనం చూడవచ్చు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చినాను, నెవనిద్దనైనను అన్యాయంగా దేన్ని నేను తీసుకుని ఎట్లా అతనికి 400 మరలా చెల్లించునని ప్రభుత్వం చెప్పాను. చూడండి, మరి జక్కయ్య యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే ఈ జక్కయ్య ఎట్లాంటి వాడనంటే సుంకాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి. ఆ సుంకము కూడా అన్యాయంగా తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన అన్యాయంగా ఎక్కువ సంపాదించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ధనవంతుడు అయ్యాడు. ఎలా ధనవంతుడు అయ్యాడు అంటే అన్యాయంగా సుంకాన్ని ఆయన తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన ఎంతోమంది దగ్గర దోచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సో అంతగా ఆయన దోచుకోవడం మనం చూస్తూ ఉన్నాము. డబ్బుల మీద ఎక్కువగా మరి మక్కువ కలిగి ఎంతో మరి ధనవంతుడిగా రావడం మనం చూస్తూ ఉన్నాం. లంచాలు తీసుకొని మరి దేవునికి ఆయాస్కరమైనటువంటి పనులు ఎన్నో చేసి తాను రిచ్ పర్సన్ అవడం మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి ధనవంతుడు ఏం చేశారనంటే యేసు ప్రభు ఎవరో అని చూడాలని ఆశపడ్డాడు. సో అదే మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం ఆ ధనవంతుడు మనం చూసినట్లయితే ఆయన కూడా
నిత్య జీవానికి ఎలా వెళ్ళాలని ఆశపడ్డాడు. కానీ ఆ ఆశ గురించి ఎప్పుడైతే తాను తెలుసుకున్నాడో, యేసుప్రభు ఎప్పుడైతే దానికి సమాధానం ఎప్పుడైతే ఇచ్చాడో, వెంటనే తాను దానిని పాటించలేకుండా, యేసుప్రభుని వెంబడించకుండా తాను దూరం వెళ్ళిపోవడం, ధనం మీద దురాశ కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క ధనవంతుని మనం చూసినట్లయితే యేసుప్రభు ఎవరా అని చూడాలని ఆశపడ్డాడు. లూకాసు వార్త 19:2 మనం చూసినట్లయితే, దాని గుండా పోచుండను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగలను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగుడి ఉండటం వలన చూడలేకపోయాను. సో చూడండి ఒకసారి ఆయన యొక్క ఆశ ఎలాంటిదనంటే, తాను ఇంతకుముందు వరకు కూడా ధనాన్ని సంపాదించే విషయంలో ఎంతో బిజీ అయిపోయాడు, ఎంతో రిచ్ పర్సన్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రము ఆ యొక్క బిజీనెస్ నుంచి ధనాన్ని సమకూర్చేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసేసి యేసు ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు. సో అలాగా ఆశపడ్డాడు. ఆ యొక్క ఆశ ఏం చేసిందనంటే తనని ప్రయాసపడే విధంగా చేసింది. మొదటి విషయం ఏంటంటే తను ఆశపడ్డాడు. రెండో విషయం ఏంటంటే ఆ ఆశ ఏం చేసిందనంటే ప్రయాసపడే విధంగా చేసింది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే మనం చూస్తున్నాం. సో 3వ వచనం మనం చూస్తే, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. చూడండి ఆయన యొక్క స్థితి మనం చూసినట్లయితే, ఆయన రిచ్ పర్సన్, ఆయన ధనవంతుడిగా ఉన్నాడు. ధనాన్ని ఎలా సంపాదించుకోవాలో బాగా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఆ యొక్క పనిని పక్కన పెట్టేశాడు. ఇంకా ఆయన పొట్టివాడై ఉన్నాడు. ఆ పొట్టివాడైనటువంటి దానిని కూడా తను మర్చిపోయాడు. సో జనాలందరూ కూడా గుంపులుగా ఉన్నారు. అట్లాంటి టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నాడు అని ఆయన ఆ త్రోవను వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నప్పుడు, ఆ త్రోవకు ఆయన వస్తూ ఉన్నాడని తెలుసుకొని తన ముందుగా వెళ్ళి తన పొట్టివాడని మరిచి, లేకపోతే తన ధనవంతులను మరిచిపోయి, తన యొక్క స్థితిని మరిచిపోయి, తన ఉన్నటువంటి ఆ బిజినెస్ని మరిచిపోయి, తను కష్టమైన ఇబ్బంది అయినా, పొట్టివాడు కాబట్టి చాలా కష్టమైనటువంటి పని అయినా సరే తను చెట్టు ఎక్కడం మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య యేసుప్రభుని చూడాలని ఆశపడ్డాడు. ఆశ ఏం చేసిందనంటే ప్రయాసపడే విధంగా హీ హ్యాస్ టేకెన్ ద స్ట్రగుల్ టు సీ ద గాడ్. సో ఒకవేళ నువ్వు ధనవంతుడిగా ఉన్నావేమో, నువ్వు ఎప్పుడు అంటే బిజీగా ఉంటున్నావేమో, ఎప్పుడు కూడా ఆ ధనాన్ని సమకూర్చాలని ప్రయాసపడుతూ ఉన్నావేమో, ఎప్పుడెప్పుడు డబ్బులు సంపాదిద్దామా, ఎప్పుడెప్పుడు ఉద్యోగం చేద్దామా, ఇంకా ఎక్కువ ఓటీలని, ఇంకా ఎక్కువ పని చేయాలని, ఇంకా ఎక్కువ జాబ్లని, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని ప్రయాసపడుతూ ఉన్నావేమో. అయితే జక్కయ్య కూడా అట్లాంటి వ్యక్తిగానే ఉండేవాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే యేసుప్రభుని చూడాలని తన యొక్క స్టేటస్ని, తన యొక్క రిచ్నెస్ని, తన యొక్క స్టేచర్ని అందరినీ కూడా మర్చిపోయి యేసుప్రభుని చూడటానికి ఒక చెట్టు ఎక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి ఆశ నువ్వు కలిగి ఉన్నావా? యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో గడపాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడాలని నువ్వు ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? ఆయన యొక్క రిచ్నెస్ని, లేకపోతే నీ యొక్క స్టేచర్, నీ యొక్క ఉన్నటువంటి ఆ బిజినెస్ అంతటినీ కూడా మర్చిపోయి దేవునితో సమయాన్ని ఇవ్వడానికి నువ్వు ఆశపడుతూ ఉన్నావా? చూడండి అలా ఇస్తున్నట్లయితే, చూడండి జక్కయ్యను మనం చూసినట్లయితే, జక్కయ్య అట్లాంటి ఆశ కలిగి ఉన్నాడు. అట్లాంటి ఆశ కలిగి తను స్ట్రగుల్ తీసుకొని యేసుప్రభు వస్తున్నాడని తెలుసుకొని చూడాలని ఒక చెట్టు ఎక్కాడు. చూడండి చెట్టు ఎక్కిన వెంటనే ఏమైంది మనం చూస్తే ఒకసారి 5వ వచనం మనం చూస్తే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. చూడండి ఎప్పుడైతే మేడి చెట్టు ఎక్కాడో మనం ఇప్పటిదాకా మనకి ఏం కనపడుతుంది? జక్కయ్య యొక్క ఆశ మనకు కనపడుతుంది, జక్కయ్య యొక్క ప్రయాసం మనకు కనపడుతుంది. సో యేసుప్రభు ఎవరా అని చూడాలన్నంత ఆశ మనం చూస్తూ ఉన్నాం. కానీ అసలు విషయం ఏంటంటే జక్కయ్య కన్నా ఎక్కువగా దేవుని యొక్క ప్రణాళికలో జక్కయ్య ఉండడం జ్ఞాపకం చేసుకోవాలి. జక్కయ్య ఎప్పుడైతే చెట్టు మీద ఉన్నాడో యేసుప్రభు రావడం మనం చూస్తాం. యేసుప్రభు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. చెట్టు దగ్గరికి రాగానే చెట్టు వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగుము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో అంటే యేసుప్రభుకి జక్కయ్య ఎవరో తెలుసు. యేసుప్రభుకి ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన సర్వజ్ఞాని. ఆయనకి నీ గురించి కూడా తెలుసు, నా గురించి కూడా తెలుసు. ఆయన అందరినీ పేరు పెట్టి పిలిచడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఆ సమయంలో జక్కయ్యను కూడా తను పేరు పెట్టి పిలవడం మనం చూస్తున్నాం. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూడండి జక్కయ్యను మాత్రమే కాదు తను కలిసింది,
అలా వ్యక్తిగతంగా చాలామంది మనం కలవడం మనం చూస్తూ ఉన్నాం. సో యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరితో కూడా ఒక పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరితో కూడా ఒక మంచి బంధాన్ని కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే జక్కయ్య దగ్గరికి రాగానే జక్కయ్యని తన పేరు పెట్టి పిలవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగా పేరు పెట్టి పిలవడం మాత్రమే కాదు, తనతో కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు, తన ఇంట్లో కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. సో అలాగా చెప్పగానే చూడండి, ఒకసారి జక్కయ్య చేసినటువంటి విషయం మనం చూస్తే ఒకసారి 6వ వచనం మనం చూస్తే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చూడండి, జక్కయ్య చేసినటువంటి 3వ విషయం ఏంటంటే తను యేసు ప్రభుని చేర్చుకోవడం మనం చూస్తాం. తను మొదటిగా యేసు ప్రభుని ఎవరో చూడాలని ఆశపడ్డాడు. రెండవదిగా ఆ యొక్క ఆశ ఏం చేసిందనంటే ప్రయాసపడే విధంగా చేసింది. ఆయన ప్రయాసపడి చెట్టు ఎక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మరి యేసు ప్రభు రాగానే 3వ విషయం ఏంటంటే యేసు ప్రభుని చేర్చుకోవడం మనం చూస్తాం. ఈరోజు యేసు ప్రభు మిమ్మల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నిన్ను కూడా పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన చేర్చుకోగలవా? ఆయన వద్దకు రాగలవా? ఆయనకు నీ జీవితాన్ని సమర్పించగలవా? లేదా నీ యొక్క బిజీనెస్లో డబ్బు సంపాదించాలనో, లేకపోతే ఏదో చేయాలనో, లేకపోతే ఈ బిజీనెస్లో దేవుని మర్చిపోయి ఒకవేళ నువ్వు తిరుగుతున్నట్లయితే మొదటి ధనవంతుడు కోల్పోయినటువంటి ఆ నిత్య జీవన్ నువ్వు కూడా కోల్పోవాల్సి వస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. జక్కయ్య అయితే తనెంత బిజీగా ఉన్నా, ఎంత రిచ్ పర్సన్ అయినా, ఎంత పొట్టివాడైనా వాటన్నిటిని మర్చిపోయి ఆయన చూడాలని ఆశపడ్డాడు, ప్రయాసపడ్డాడు. తర్వాత యేసుప్రభుని చేర్చుకోవాలని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే యేసుప్రభుని చేర్చుకుంటాడో 7వ వచనం మనం చూస్తే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకొని నెడలా అతనికి 4 అంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. చూడండి, యేసు ప్రభుని చేర్చుకున్నాడు. చేర్చుకోగానే తాను చేసినటువంటి పని ఏంటంటే తన యొక్క పాపములన్నిటికీ ఒప్పుకోవడం మనం చూస్తాం. చూడండి, తాను యేసు ప్రభువుని చేర్చుకోగానే సంతోషంగా తాను చెట్టు దిగి యేసు ప్రభువుని మనం చేర్చుకోవడం మనం చూస్తాం. తాను చేర్చుకోగానే మరి తన పాపములన్నిటినీ కూడా ఒప్పుకోవడం మనం చూస్తాం. ప్రభువా, నేను అన్యాయంగా డబ్బులు తీసుకున్నాను ప్రభువా, నన్ను క్షమించండి అంటూ ఉన్నాడు. అట్లాగే బీదలకు కూడా నా ఆస్తిని చేస్తాను ప్రభువా అని చెప్తున్నాడు అన్నమాట. ఫస్ట్ రిచ్ పర్సన్ని మరి ఏదైతే చెప్పాడో, మరి నీ ఆస్తి అంతటినీ కూడా అమ్మేసి బీదలకు ఇవ్వు అని చెప్పి నన్ను వెంబడించమని యేసుప్రభు చెప్పాడు. కానీ ఆ సమయంలో ఆ ధనవంతుడు ఏం చేశారంటే మరి ఆ ధనాన్ని విడిచిపెట్టలేక యేసుప్రభుని విడిచి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. కానీ ఈ రిచ్ పర్సన్ అయితే, మరి ఈ ధనవంతుడైతే, మరి ఈ జక్కయ్య అయితే మరి యేసుప్రభుని విడిచిపెట్టకుండా తాను చెప్పకుండానే మరి జక్కయ్యే మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించవా, నేను అన్యాయం చేశాను ప్రభువా, నేను అన్యాయం చేశాను ప్రభువా, నన్ను క్షమించవా అని చెప్పి ఆయన వేడుకొని యేసుప్రభుని చేర్చుకొని తను వెంబడించడానికి ముందుకు మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి సిచ్యువేషన్లో తాను తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటంటే అన్యాయంగా తీసుకున్నటువంటి వారికి నేను తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా అనడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 8వ వచనం మనం చూస్తే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. చూడండి, తాను అన్యాయం చేశారని ఒప్పుకోవడం మాత్రమే కాదు, తన ఆస్తిని సగభాగం బీదరికి ఇస్తానని చెప్తూ ఉన్నాడు. అట్లాగే తను అన్యాయంగా దగ్గర తీసుకున్న వారందరికీ కూడా ఒక్కొక్కరికి 4 అంతలు మరలా చెల్లిస్తానని తాను తీసుకున్న తీర్మానం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. చూడండి, జక్కయ్య యేసుప్రభుని చూడాలని ఆశపడ్డాడు. ఆ ఆశ ప్రయాసపడే విధంగా చేసింది. ఆ ప్రయాసపడిన తర్వాత మరి యేసుప్రభుని చేర్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనం మనం చూస్తే, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. మనం చూసినట్లయితే జక్కయ్య మరి యేసుప్రభుని చూడాలని ఆశపడ్డాడు. జక్కయ్య మరి యేసుప్రభుని వెతికినట్టు మనకు కనబడుతూ ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే యేసుప్రభువే మరి వెతుక్కుంటూ జక్కయ్య కోసం రావడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకంలో వచ్చిన మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. జక్కయ్య నశించిపోతూ ఉన్నాడు. నశించిపోతున్నటువంటి జక్కయ్యను రక్షించాలి అని, నశించిపోతున్నటువంటి జక్కయ్యను మరి తిరిగి తన దగ్గరికి తీసుకురావాలని తను వెతుక్కుంటూ మరి జక్కయ్య దగ్గరికి వచ్చి జక్కయ్య అని
తాను పేరు పెట్టి పిలవడం మనం చూస్తూ ఉన్నాము. అలా పిలవడం ద్వారా మరి జక్కయ్య కూడా రెస్పాండ్ అయ్యి చేర్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు కూడా నశించిపోతూ ఉన్నావా? నువ్వు కూడా పాపంలో జీవిస్తూ ఉన్నావా? లేకపోతే ధనం గురించినటువంటి ప్రయాస, లేకపోతే ఈ లోకంలో పాపంలో జీవిస్తూ పాపానికి బానిస అయిపోయి పాపాన్ని జుర్రుకుంటూ పాపానికి దాసులుగా జీవిస్తూ దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నట్లయితే దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటి? నిత్య మరణం అని సెలవిస్తూ ఉంది కదా. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే రోమపత్రిక 3వ అధ్యాయము. మనం చూస్తాం, ఆ అధ్యాయం మనం చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అవును, పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం, నిత్య నరకం. ఆ నిత్య నరకాన్ని మనందరం కూడా వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాం. కానీ ఆ నిత్య నరకం నుంచి నిన్ను నన్ను తప్పించడానికే, ఆ నిత్య నరకం నుంచి నిన్ను నన్ను బయటికి తీసుకురావడానికే మరి యేసుక్రీస్తు ప్రభు వారు వెతుక్కుంటూ రావడం మనం చూస్తూ ఉన్నాం. వెతుక్కుంటూ వచ్చి మనల్ని చేర్చుకోవాలని ఆశపడుతున్నాను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అట్లాగా నశించిపోతూ ఉన్నారు. ధనం మీద ఆశో, లేకపోతే ఈ లోక పోకల మీద ఆశో, లేకపోతే ఈ లోకంలో పాపంతో జీవిస్తూ పాపంలో ముందుకు వెళుతూ పాపమే లోకంగా ముందుకెళ్తున్నటువంటి మనందరినీ కూడా దేవుడు రక్షించడానికే ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాగే మనం చూసినట్లయితే ఈ యొక్క ఫస్ట్ రిచ్ పర్సన్ ఏమో మరి దేవుని దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందుకోవాలని ఆశపడ్డాడు, కానీ తాను కోల్పోయాడు. సెకండ్ రిచ్ పర్సన్ ఏమో తాను యేసుప్రభుని చూడాలని ఆశపడ్డాడు, కానీ యేసుప్రభుని చేర్చుకుని నిత్య జీవానికి వారసులను మనం చూస్తూ ఉన్నాం. సో నశించిన దానిని వెతికి రక్షించడానికే ప్రభువారిలో ఈ లోకానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి వ్యక్తులలో ఇంకొక వ్యక్తి ఎవరనంటే తప్పిపోయినటువంటి కుమారుడు మనం చూస్తూ ఉన్నాం. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా మరి ఆ యొక్క ధనవంతుడై ఉన్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ ధనమంతటిని కూడా తనకు వచ్చేటువంటి భాగం అంతా కూడా నాకు ఇచ్చేసేయమని చెప్తుంటారు అనమాట. చూడండి ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆయన ఇట్లైనా ఒక మనుష్యునికి 2 కుమారులుండి వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రి అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. చూడండి, తన ఆస్తి అంతటినీ కూడా మరి తప్పిపోయినటువంటి కుమారుడు అడగడం మనం చూస్తాం. ఎప్పుడైతే ఆస్తి అడుగుతాడో మరి ఆ ధనాన్ని అంతటినీ కూడా ఎప్పుడైతే సమకూర్చుకుంటాడో, సమకూర్చిన తర్వాత తను వేరే ప్రాంతానికి వెళ్ళి మరి ఆ ప్రాంతంలో మరి ఆ ధనం అంతటినీ కూడా మరి దుర్వ్యాపారానికి తనంతా పెట్టేసేసి వ్యభిచారానికి, చెడుకి, అన్నిటికీ తన యొక్క ధనం అంతని కూడా పంచిపెట్టేసేసిన తర్వాత తను వ్యయపరిచిన తర్వాత చివరికి తన దగ్గర ఏమీ మిగలదు. తన స్నేహితులు కూడా తనని విడిచిపెట్టడం వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. సో ధనవంతుడే, కానీ ఆ ధనం అంతటినీ కూడా తన అపవిత్రమైనటువంటి కార్యాల వైపు వెళ్ళడం ద్వారా ఏం జరిగిందని అంటే తన దగ్గర కూడా ఒక్క చిల్లి గవ్వ కూడా మిగలదని అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాంటి సమయంలో మరి తాను ఏ ఆహారం లేదు, ఎవరు కూడా సహాయం చేసేటువంటి వారు లేరు, ఎవరు కూడా చేర్చుకునేటువంటి వారు లేరు, తినడానికి ఆహారం కూడా ఉండదు. తాను పందులు మేసేటువంటి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని తినడానికి కూడా తను ప్రయాసపడ్డాడు. ఆ పొట్టు కూడా తనకు దొరకలేదని జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాంటి సమయంలో తనకి తన తండ్రి గుర్తొచ్చాడు. నా తండ్రి దగ్గర పని వాళ్ళకు కూడా మంచి ఆహారం దొరుకుతుంది కదా అని జ్ఞాపకం చేసుకున్నాడు. సో ఎప్పుడైతే అలా జ్ఞాపకం చేసుకున్నాడో వెంటనే తన ఇంటికి వెళ్ళడం మనం చూస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి తన తండ్రి ఎంతో మరి వెయిట్ చేయడం మనం చూస్తున్నాం అనమాట. సో ఎట్లాగైతే మరి తన తండ్రి ఎప్పుడైతే వెయిట్ చేస్తూ ఉన్నాడో తన దగ్గరికి రాగానే వెంటనే తండ్రి మరి ఆ కుమారుని గట్టిగా హత్తుకొని వెంటనే ఆ కుమారునికి మంచి బట్టలు, మంచి ఉంగరాలు, మంచి ఉన్నత స్థాయి, మంచి బట్టలు అన్నీ ధరించిన తర్వాత ఒక గొప్ప విధించడం మనం చూస్తాం. ఒక గొప్ప డిన్నర్, ఒక గొప్ప విధించడం మనం చూస్తాం అనమాట. సో ఎందుకు అనంటే అందరం కూడా నశించిపోయి ఉన్నాము. నశించిపోయినటువంటి మనల్ని కూడా విడిపించాలని, నశించిపోయినటువంటి మనల్ని కూడా బయటికి తీసుకురావాలని మరి యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్తు దేవుడై ఉండి లోకానికి మనిషిగా నీ కోసం నా కోసం దిగి వచ్చి నశించిపోయినటువంటి నిన్ను నన్ను వెదకి రక్షించడానికి, నరకం నుంచి నిత్య జీవానికి మనల్ని తీసుకువెళ్ళడానికి, నరకం నుంచి ఆ యొక్క పరలోకాన్ని మనల్ని తీసుకువెళ్ళడానికి, ఆ పాపానికి బానిసైనటువంటి మనల్ని కూడా తన ప్రియ కుమార్తెగా చేసుకోవడానికే తన ఈ లోకం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనల్ని వెతుక్కుంటూ మనం చూస్తున్నాం. మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇంకా నీవు పాపంలో జీవిస్తున్నట్లయితే, ఇంకా నువ్వు నశించిపోతున్నట్లయితే, ఇంకా నువ్వు ధనవంతుడిలాగా మరి దేవునికి ఆయాసకరంగా దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని నువ్వు విడిచిపెడుతున్నట్లయితే దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని ప్రభువా,
నన్ను క్షమించు అని అడిగితే ఆయన తప్పకుండా నిన్ను క్షమించడానికి ఆయన రెడీని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు దేవా. అవును తండ్రి, ధనవంతుల గురించి మాకు ప్రభువా నేర్పిస్తూ వచ్చారు, మీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఒక ధనవంతుడైతే ప్రభువా తండ్రి మరి నిత్యజీవం వెళ్ళాలని ఆశపడ్డాడు, కానీ తను కోల్పోయాడు ప్రభువా. మరి ఇంకొక ధనవంతుడైతే తండ్రి ప్రభువా నిన్ను చూడాలని ఆశపడ్డాడు ప్రభువా. నిన్నే ప్రభువా మరి నీ కోసం తను ప్రయాసం మేము చూస్తున్నాము తండ్రి. ఆ ప్రయాసం నిన్ను చేర్చుకోవడం మేము చూస్తున్నాం ప్రభువా. అవును దేవ, మేము కూడా తండ్రి పాపులం ప్రభువా. మేము కూడా ప్రభువా ఎన్నో వ్యతిరేకమైనటువంటి కార్యాలు, ఎన్నో ప్రభువా నీకు ఆయాస్కరమైన కాలం నుంచి మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా జీవితాన్ని మార్చవా ప్రభువా, మాకు సహాయం చేయవా ప్రభువా. మమ్మల్ని చేర్చుకొనమని, మా జీవితాలు మార్చమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దీవించే దేవుడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని దీవిస్తారు. కానీ ఆయన మనకిచ్చే ముఖ్యమైన దీవెన ఏంటంటే పాపక్షమాపణ, పరలోక భాగ్యం. మన అందరూ చాలా పాపాలు చేసి ఉన్నాము. అవన్నిటి ద్వారా రాబోతున్న శిక్ష నిత్యమైన నరకం. ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి సాక్షాత్ దేవుడు మానవుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి రావటం జరిగింది. యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చిన మన రక్షకుడు మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు కలువరి శిలువ మీద శ్రమలు అనుభవించి రక్తము కార్చి మనకు బదులుగా మరణించారు. ఆయన సమాధి చేయబడ్డారు, 3వ రోజున తిరిగి లేచారు. ఈ యేసుక్రీస్తు ఇస్తున్న పాపక్షమాపణ, పరలోక భాగ్యం పొందాలనుకుంటే మీరు చేయాల్సినది ఏంటంటే మీ పాపాలు ఆయన ముందు పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఈ విధముగా చెప్పండి: ప్రభువా, నేను పాపిని, నా పాపముల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష నిత్యమైన నరకం, కానీ దాని నుంచి నన్ను విడిపించడానికి మీరు రక్షకుడుగా వచ్చి శిలువ మీద నా శిక్ష అనుభవించి మీరు మరణించారు, తిరిగి లేచారు అని నేను నమ్ముతున్నాను. మీరు నా దేవుడు, నా రక్షకుడు అని నమ్ముతున్నాను ప్రభువా అని మీరు చెప్తే, విశ్వసిస్తే మీకు ఈ నిమిషములో ఆయన ఉచితముగా పాపక్షమాపణ ఇస్తారు, పరలోక భాగ్యం ఇస్తారు. ఈ విధంగా విశ్వసించి పాపక్షమాపణ పొందుటకు దేవుడు మీకు కృప చేయునుగాక. మీ విలువైన సలహాలు, ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978, 9063568798. మా ఈమెయిల్ ఐడి satyamsatyametelugu@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అని మా యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఫేస్బుక్ని చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.